చెప్పాలా, కోర్టుకు కూడా అప్పచెప్పాలా, చట్ట పరిధిలోనికి వారిని తీసుకోవాలా, చట్టకు కట్టడిలోనికి వారిని తీసుకొని వారికి తగినటువంటి శిక్షకు వారిని పంపించాలని మేము ఏపీ పోలీసులతో మేము కోరుతూ ఉంటున్నాం. 24 తారీఖు నాడు ఇది జరిగింది, హత్య జరిగింది ప్రవీణ్ పాస్టర్ మీద. మరి ఇన్ని రోజులు ఎందుకు ఆలస్యం చేస్తూ ఉంటున్నారు పోలీసు బృందం? ఏపీ పోలీసు బృందంతో నేను మాట్లాడుతూ ఉంటున్నాను. ముఖ్యంగా రాజమండ్రిలో ఉంటున్నటువంటి ఎస్పీ గారితోని, అక్కడ అందుబాటులో ఉన్న సిఐ గారితో, ఎస్ఐతోని నేను మాట్లాడటం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క కేసును మీరు ఆలస్యం చేస్తూ ఉంటే ఇంకా మాకు అనుమానాస్పదన ఎక్కువ అయిపోతుంది. కాబట్టి మీరు తొందరగా దీన్ని డిక్లేర్ చేసి బయలుపరచాలని మేము తెలియజేస్తున్నాం. ఇది హత్య జరిగింది, హత్యను కేసును మీరు యాక్సిడెంట్గా భావిస్తే ఇది సరైనది కాదు అని మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మీరు ఈ యొక్క హత్య కేసుగానే ప్రకటించి సరైన దోషులను మీరు పట్టి మరి చట్టానికి అప్పగించాలని మేము తెలియజేస్తూ, వారికి ఏదైతే సెక్షన్ ప్రకారం శిక్ష ఉంటుందో ఆ శిక్షలకు వారిని పంపించాలని మేము తెలియచేయటం కోరుతూ ఉంటుంది. మరి ఏపీ సీఎం మరి చంద్రబాబు నాయుడు గారికి ఒక విజ్ఞప్తి. సార్, మీరున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వివేకం ఉన్నప్పుడు మీరు సీఎంగా చేసి ఉంటున్నారు 3 సార్లు, అని అప్పుడు ఇలాంటివి జరగలేవు. ఇప్పుడు సపరేట్ రాష్ట్రాలు అయిపోయినాక ఇది మీ రాష్ట్రంలోనే మీరు సీఎంగానే ఉన్నప్పుడు ఇది జరుగుతుందంటే ఇది మీకు అవమానకరము. చంద్రబాబు సార్ సీఎం గారు, ఇది మీరు ఖచ్చితంగా నీ దృష్టిలోనికి తీసుకొని, ప్రస్తావనకి తీసుకొని దీన్ని ఉన్నట్టుగా న్యాయము జరిగించాలని మేము కోరుతూ ఉంటున్నాం. ఆ రీతిగానే లోకేష్ బాబును కూడా మేము కోరుతూ ఉంటున్నాం. మీరు కూడా మా యందు కొద్దిగా మనసు పెట్టి మాస్టర్ ప్రవీణ్ పగడాల గారి గురించి మీరు కొద్దిగా మంచి మనసు పెట్టి, తనకు జరిగిన అన్యాయ విషయంలో మీరు కొద్దిగా శ్రద్ధ తీసుకొని మంత్రిగా ఉంటున్నారు కాబట్టి మీరు కూడా కొద్దిగా శ్రద్ధ తీసుకొని ఖచ్చితంగా పగడాల ప్రవీణ్ గారికి న్యాయం జరిగేటట్లుగా మీరు చూడాలని విజ్ఞప్తి చేస్తూ ఉంటున్నాం. మరి హోంశాఖ మంత్రి అనిత గారికి కూడా మేము తెలియజేస్తూ ఉంటున్నాం. మీరు కూడా దళితులుగా ఉన్నారు, యేసుప్రభు అంటే కూడా మీకు కూడా ఇష్టమే, కానీ మీరు పదవిలో ఉన్నారు కాబట్టి కొద్దిగా దూరంగా ఉంటున్నారు. కానీ పాస్టర్ ఎప్పుడే కానీ తాగుతూ తులుతూ ఇటువంటి పనులు చేయలేరు. లేనిపోని నేరములు మరి పాస్టర్ మీద మోపకూడదని మేము తెలియజేస్తూ ఉంటున్నాం. కాబట్టి మీరు జరిగినది ఏదైతే వాస్తవం ఉంటుందో దాన్ని మీరు సీసీ ఫుటేజ్ల ద్వారా దీన్ని బయటకు తీసుకొచ్చి ఉన్నట్లుగా తెలియచేయాలని మేము తెలియజేస్తుంటున్నాం. హైదరాబాద్ నుంచి బయలుదేరి ఉంటున్నాడు, మరి కొవ్వూరు వరకు సీసీ ఫుటేజ్లను చూస్తే అది విజయవాడ వరకు కొద్దిగా క్లారిటీ కానొస్తుంది. కానీ విజయవాడ నుంచి ఈ ప్రవీణ్ పగడాల గారు వెళ్తున్న బైక్ మీద ఇతను కాకుండా ఇతని మాదిరిగానే ఇంకొక ఆయన దాని మీద బండి మీద పోతూ మరి ఇతను లాగానే మరి యాక్షన్ చూపించిండని మేము తెలియజేస్తున్నాం. మరి అలాంటి వారిని కూడా మీరు పట్టుకొని ఇది మోసం అని మీరు వారిని పట్టుకోవాలని మేము తెలియజేస్తూ ఉంటున్నాం. మరి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారికి మరి జరిగిన విధానం ఎట్లంటే అది విజయవాడలోనే అతన్ని కొట్టినట్లుగా మేము చూస్తున్నాం. విజయవాడలోనే ఒక 4.5 గంటలు మరి అక్కడ ఉన్నట్లు మేము చూస్తున్నాం. అది విజయవాడలోనే చంపేసి ఆ యొక్క శవాన్ని మరి రాజమండ్రి వైపు తీసుకుపోతున్నట్టు మేము అనుమానాస్పదంగా మేము మాట్లాడుతూ ఉంటున్నాం. కాబట్టి మరి విజయవాడలో కూడా సరైన దర్యాప్తును మీరు చేపట్టి మరి సరైన నేరస్తులు మీరు దొరికించి మరి చట్టానికి అప్పగించాలని మేము ప్రభుత్వంతో కోరుతూ ఉంటున్నాం. ఈ సమయంలో మరి ప్రవీణ్ పాస్టర్ గారిని మరి 1 దెబ్బ 2 దెబ్బలు కాదు, గొడ్డన్లతో కొట్టినట్లు, కర్రలతో కొట్టినట్లు, రాడ్లతో ముఖం మీద కొట్టినట్లు, మూతి మీద కొట్టినట్లు, పేంతా మరి ఆ దెబ్బనే గాయాలే ఉన్నట్లు మేము వీడియోల ద్వారా తెలుసుకుంటున్నాం. మరి దీనికి సరైనటువంటి న్యాయము చేకూర్చాలని మరి గవర్నమెంట్ను మేము మరి ప్రాధేయపడుతూ ఉంటున్నాం. గవర్నమెంట్కు మేము తెలియచేస్తూ ఉంటున్నాం. ఒకవేళ ప్రవీణ్ పగడాల గారిని మీరు నిర్లక్ష్యం చేసినట్లయితే మేము ఇప్పటి నుంచి ఊరుకోము.
మీరు నిర్లక్ష్యం చేసి ఇది యాక్సిడెంట్ అని హత్య కేసును యాక్సిడెంట్గా మీరు నిరూపించినట్లయితే మేము క్రైస్తవులం ఏకమైపోతుంటున్నాం. ఇంతకుముందు మా చర్చిలను కూలగొట్టిండ్రు, మా భాషలు ఎందరినో చంపిండ్రు, మా స్త్రీలను ఎందరినో బట్టలు వీడగొట్టేసి మరి రోడ్ల మీద తింపిండ్రు. మణిపూర్లో చూసినట్లయితే కొన్ని వందల మందిని చంపేసి చర్చిని కూలగొట్టేసి క్రైస్తవుల ఇళ్లను కూలగొట్టేసి మరి స్త్రీలను మరి నగ్నంగా దిగంబరిగా మీరు రోడ్ల మీద వాళ్ళు తిరిగి తింపి ఉంటున్నారు. మరి అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు రావద్దని మేము కోరుకుంటున్నాం. ఒకవేళ అదే సంభవిస్తే మేము క్రైస్తవులం అందరము ఏకమైపోతుంటున్నాం. మేము ఏకమైపోయినాక ఏమి జరుగుతుందో మీకే అర్థమవుతుంది. ఇప్పుడు మీ ప్రభుత్వాలకు మేము లొంగి మీ ప్రభుత్వాలకు మేము సహకరిస్తూ మేము ఓట్లేస్తూ ముందుకు వస్తున్నాం. కానీ మేము ఈసారి అంటే ఏంటిదో చూపించుకోవటానికి మేము ముందుకు వస్తూ ఉంటున్నాం. మీరు ప్రభుత్వం వారు ఖచ్చితంగా వీటి పైన ఆలోచన చేసి మరి ప్రవీణ్ పగడాల గారికి పాస్టర్ గారికి జరిగినట్టుగానే వాస్తవాలు మీరు బయటికి తీసుకురావాలని మేము తెలియచేస్తూ మరి విన్నవించుకుంటున్నాం. హల్లెలూయా 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 జై జీసస్ జై జీసస్ జై జీసస్ జై జీసస్ హల్లెలూయా बोलो जिंदा खुदा में मसीह की बोलो जिंदा खुदा में मसीह की बोलो जिंदा खुदा में मसीह की అంబేద్కర్ ఆశయాలను కాపాడదాం అంబేద్కర్ గారి ఆశయాలను కాపాడదాం అంబేద్కర్ గారి ఆఫీస్ ఆశయాలను కాపాడదాం అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ చట్టాన్ని కాపాడదాం అంబేద్కర్ రాసిన రాజ్యాంగ చట్టాన్ని మనం కాపాడదాం ఆ రాజ్యాంగాన్ని కాపాడదాం రాజ్యాంగ ప్రకారం నడుస్తాం ఓకే హల్లెలూయా